హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊటీ విశేషాలు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఊటీ లేక్ అండ్ దీన్ని బోట్ హౌస్ అని కూడా అంటారు. ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపించినాయి అండి. ఇవి బర్డ్స్లా ఉన్నాయి, చాలా అందంగా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ ఏరియా ఉంది. ఈ పార్కింగ్ కూడా చాలా పెద్దదే ఉంది, వెహికల్స్ మన అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. కొంచెం దూరం వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ కనిపించింది. అండ్ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని డిఫరెంట్ థింగ్స్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎంట్రన్స్ ముందు చెకింగ్ ఉంది. యాక్చువల్లీ చెకింగ్ అంటే పెద్దగా ఏం లేదు, మీ బ్యాగ్స్ చెకింగ్, నార్మల్ క్యాజువల్ చెకింగ్ అనమాట. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బోటింగ్ కోసం స్పెసిఫిక్గా మళ్ళీ టికెట్స్ తీసుకోవాలండి. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయన్నమాట. రో బోట్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్స్ ఉన్నాయి, అలాగే గ్రూప్ బోటింగ్ ఉంది, అండ్ మనకి పెడల్ బోట్స్ ఉన్నాయి. ఇలా అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే స్పెషాలిటీ, మనం బోట్ మొత్తం తీసుకోవాలి. అందులో ఒక టికెట్ 2 టికెట్స్ అలా తీసుకోవడానికి ఉండదు. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 మెంబర్స్ బోట్ తీసుకోవాలి, లేదా 8 మెంబర్స్ బోట్ తీసుకోవాలి. ఇక్కడ సీటర్ ఇచ్చారు కదా, 3+1 సీటర్ అలా అనమాట. బోట్ వైజ్ మనం హైర్ చేసుకోవాలన్నమాట. ఇదంతా గార్డెన్ ఏరియా. లోపల మనకి ఇంకా చాలా వింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఈ ఊటీ లేక్ గురించి తెలుసుకుందాం. ఈ ఊటీ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ లేక్ అండి. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు, దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు చాలా లాంగ్ బ్యాక్. 1824లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇనీషియల్గా అయితే దీన్ని చేపలు పట్టడానికని చేశారు, కానీ తర్వాత టూరిజం స్పాట్ కింద అవ్వడం వల్ల దీన్ని బోటింగ్ అని ఇచ్చేసారనమాట. ఈ లేక్ మొత్తం 64 ఏకర్స్లో ఉన్నది. అండ్ ఇంతకుముందు ఇంకా పెద్దగా ఉండేది. కాకపోతే ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్, రేస్ కోర్స్, వీటికి ప్లేస్ ఇవ్వడం వల్ల ఇదంతా ష్రింక్ అయిపోయింది. అలాగే మనకి ఈ లేక్ చుట్టూతో ఉన్న దాంట్లో ఒకవైపు ఏమో యూకలిప్టస్ చెట్లు ఉంటాయి పెద్దగా, అండ్ రెండో వైపు ఏమో రైల్వే ట్రాక్ ఉంది. ఇది కాకుండా మనకి ఇక్కడ ఊటీ లేక్ చుట్టూతో సైక్లింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఒకసారి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఊటీ లేక్ని, బోటింగ్ని ఎంజాయ్ చేయండి. అండ్ మేము విజిట్ చేసింది నీలగిరి సమ్మర్ ఫెస్టివల్ టైంకి. సో అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. దానికోసమే వీళ్ళందరూ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. ఇక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయండి. ఒకే చోట టికెట్స్ తీసుకొని అన్నిటి దగ్గరికి వెళ్ళాలి అని ఏం లేదు. మీకు నచ్చిన సెక్షన్ దగ్గర మాత్రం ఆ పర్టికులర్ టికెట్స్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి ఈ లేక్ లోపలే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్ ఏమంత పెద్దది కాదు, బట్ ఉన్న రైడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బోటింగ్ ఎక్కినా ఎక్కకపోయినా చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాగే అమ్యూజ్మెంట్ పార్క్ అని, కిడ్స్ గేమ్స్ అని, అలాగే మనకి ఒక టాయ్ ట్రైన్ కూడా ఉన్నది ఇక్కడ, మినీ ట్రైన్ అని. సో దానికి బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. కొలంబస్ ఉంది, స్నెయిల్, అండ్ ఈ
లేక్ చుట్టూతా యూకలిప్టస్ ట్రీస్తో పాటు దట్టమైన బుషెస్ కూడా ఉన్నాయండి. ఇవే చూస్తున్నాం కదా ఇవే. అండ్ ఇంకోటి 7D సినిమా కూడా ఉన్నది. ఈ సినిమాస్ చిన్నపిల్లలకి అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. దీంట్లో హారర్ మూవీస్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మీకు ఫుడ్ స్నాక్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు అంతా తిరిగి అలసిపోయినా సరే ఫుడ్ ఎక్కడ ఎత్తుక్కోవాలి అని ఏం లేకుండా బాగానే ఉంటుంది. ఇది మినీ ట్రైన్కి వెళ్ళేవి అన్నీ మీకు దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ. సో ఈ మినీ ట్రైన్ ఏంటి అంటే ఇలా లేక్ చుట్టూ తిప్పి తీసుకొస్తారు. దీనికి కూడా టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంది, స్టేషన్లోనే ఉంది. ఇవి ట్రైన్ కంపార్ట్మెంట్స్లో అలా ఏం లేదు, చిన్న చిన్న హట్స్ లాగా చాలా డిఫరెంట్గా ఉన్నది ఇది. ఈ ఊటీ లేక్ అయితే కంప్లీట్గా ఫర్ కిడ్స్ అని చెప్పొచ్చు. పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బోటింగ్ దగ్గర అది. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు అయితే మాత్రం అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ఊటీ లేక్ అనేది ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుంది. ఈవెన్ సండే కూడా మనకి ఓపెన్లోనే ఉంటుంది. మీరు ఏ రోజైనా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఇక్కడ బోటింగ్ అయిపోయాక డిపాజిట్ అమౌంట్ రిటర్న్ తీసుకోవాలి, అది కౌంటర్ ఇదంతా. అండ్ బయటకు వచ్చేసినప్పుడు మనకి రైట్ సైడ్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ లాగా చిన్న ఏరియా ఉంది. ఈ చిన్న ఏరియాలోనే చాలా బాగున్నాయి. ఊటీలో మనం తప్పకుండా షాపింగ్ చేయాల్సింది వింటర్ వేర్లో అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఊటీ లేక్ దగ్గరే షాపింగ్ చేయాలి అని ఏం లేదు. ఊటీలో మీరు ఏ ఏరియాలో తిరిగినా స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి స్ట్రీట్ షాపింగ్ ఇచ్చినంత ఆనందాన్ని ఈవెన్ షాపింగ్ మాల్స్ కూడా ఇవ్వలేవు. అంతే కదండి, మనం ఇప్పుడు ఊటీ వెళ్ళాము, మేము ఇది కొన్నాము అది కొన్నాము అని మనకి బాగా నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ కాస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. మనం ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా సరే ఎంత ప్రైస్ తక్కువది తీసుకెళ్ళిచ్చినా మనకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వింటర్ వేర్ అయితే తప్పకుండా షాపింగ్ చేయండి. స్కార్ఫ్స్, స్టోల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్యాప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ మీరు ఏ వెదర్లో వెళ్ళినా మీకు అక్కడ వింటర్ వేర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము సమ్మర్లో వెళ్ళాం. సమ్మర్లో కూడా మంచి చిల్డ్ వెదర్ ఉంది. ఆల్మోస్ట్ 13 degrees 12 degrees వెదర్లోనే ఉన్నాం మేము అక్కడ పీక్ సమ్మర్లో వెళ్ళినప్పుడు. ఇక్కడ ఊటీలో కార్డిగన్స్ కూడా చాలా బాగున్నాయండి. వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఊటీ లేక్ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే హార్స్ రైడ్స్ అండి. మనం గేట్ నుంచి బయటికి రాగానే మీకు చాలా హార్సెస్ కనిపిస్తాయి. మీరు హ్యాపీగా రైడ్ చేసి రావచ్చు. మనం నెక్స్ట్ విజిట్ చేయబోయేది ఊటీ మొత్తంలోనే అత్యంత అందమైన ప్రదేశం అండి. అదేంటి అని ఆలోచిస్తున్నారా? మరేంటో కాదండి, ఊటీ రోజ్ గార్డెన్స్. ఈ రోజ్ గార్డెన్స్ ఊటీలో ఎల్క్ హిల్ అనే దాని మీద ఉంది. అండ్ ఇది విజయనగరం అనే ఏరియాలోకి వస్తుంది. దీంట్లో మనకి 20,000 రకాల రోజెస్ ఉన్నాయండి. ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ అనమాట. దీంట్లో మే నెలలోని మనకి రోజ్ షోస్ జరుగుతాయి. దానికోసమే ప్రిపరేషన్ జరుగుతుంది. మేము లక్కీలీ అదే టైంలో వెళ్ళగలిగాం. మే నెలలో మిడ్లో వస్తుందండి ఇది యూజువల్గా. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే అనేక రకాల రోజ్ ఫ్లవర్స్తో, ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ షేప్స్ అన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్తో మాత్రమే చేశారండి. డిఫరెంట్ కలర్స్. ఈ ఊటీ రోజ్ గార్డెన్ అనేది ఇండియా మొత్తంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ అండి. దీన్ని ఎలైట్ క్లబ్ అనే వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎలైట్ క్లబ్ అండర్లో వరల్డ్ వైడ్ 35 రోజ్ గార్డెన్స్ ఉన్నాయి. అండ్ మనది ఒకటి. ఈ రోజ్ గార్డెన్స్ని ఇనీషియల్గా దేనికి స్టార్ట్ చేశారు అంటే బొటానికల్ గార్డెన్స్లో ఫ్లవర్ షోస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఎలా రోజ్ షో జరుగుతుందో ప్రతి సంవత్సరం అలాగే ఫ్లవర్ షోస్ జరుగుతాయి అన్నమాట. ఆ ఫ్లవర్ షోస్కి కావాల్సిన ఫ్లవర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయడానికి కోసం ఈ గార్డెన్ని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత టూరిస్టులు పెరగడం వల్ల అండ్ ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉండడం వల్ల దీన్నే ఒక టూరిస్ట్ స్పాట్ కింద
తయారు చేయడం స్టార్ట్ అయింది. అలాగే మనకి దీంట్లో అనేక వేల రకాల రోజెస్ ఉంటాయండి. దీని స్పెషాలిటీ వచ్చి మనకి ఎక్కడా దొరకనంత రేర్ కలెక్షన్ దొరుకుతుంది. దీంట్లోని మనకి 5 కార్వింగ్ టెర్రసెస్ కింద ఉన్నాయి. దాంట్లో బ్లాక్ రోజెస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. గ్రీన్ రోజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ 5 టెర్రసెస్ అనేవి 4 ఎకరాల్లో ఉన్నదనమాట. దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఈ రోజెస్ ఇక్కడ పెరిగినట్టు ఇంకెక్కడా పెరగవండి. అండ్ రేరెస్ట్ కలెక్షన్ అంతా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఆల్ మీరు కొంచెం త్వరగా సన్సెట్ కంటే ఇంకొంచెం ముందు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది కలెక్షన్ అది చూడడానికి. మేము ఆ రోజు మాకు అంత తెలియక త్వరగా వెళ్ళలేదు. వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. కానీ చాలా వరకు కవర్ చేయగలిగాం మేము. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా అండి. నైట్ టైం ఎలా ఉంటుంది, సన్సెట్ అయ్యే ముందు క్లోజ్ చేసే ముందు ఆ సన్సెట్ వెలుగుల్లో ఎలా ఉంటుంది అనేది. అండ్ దీనికి ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటి అంటే 2006లోని ఈ రోజ్ గార్డెన్స్కి గార్డెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అనే అవార్డు వచ్చిందనమాట. ఇది సౌత్ ఏషియాలోనే బెస్ట్ రోజ్ గార్డెన్ కింద వచ్చింది దీనికి. ప్రతి సంవత్సరం మేలోని రోజ్ షో జరుగుద్ది కదా, దీనికోసమే అండి ఆ పియానో అని కానీ లేదా వేరే వేరే షేప్స్ అన్నీ చేసింది. ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. అనేక రకాల రోజ్ ఫ్లవర్స్ని ఒకే చోట చూడడం అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. ఐ థింక్ దీనికంటే మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఏది ఉండదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క ప్లాంట్కి దాని నేమ్స్ కూడా మనకి కింద ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్నిటికి ఉన్నది. అవే కాకుండా ఇంకా బంతిపూలు కూడా చాలా అందంగా పెంచారు మధ్యలోని. అండ్ ఇక్కడ ఊటీలో నేను చూసిన స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇంటి దగ్గర బంతి చెట్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి కదా అండి. వీళ్ళకి ఆల్మోస్ట్ మనకి ఒక 1/2 ఫూట్ లోపే ఉన్నాయండి మొక్కలు. చాలా అందంగా ట్రిమ్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంతమంది స్టాఫ్ ఎంత కష్టపడితే ఈ గార్డెన్ ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది అయితే అసలు నో క్లూ అండి. మనం తప్పకుండా విజిట్ చేసి తీరాల్సిన ప్లేస్. అండ్ ఇది గార్డెన్ డే టైంలోనే కాదండి, ఈవినింగ్ టైంలో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కూడా కుదిరితే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ గార్డెన్స్ మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుందండి. ఈవెన్ సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఊటీలోని ఇంత చిల్డ్ వెదర్ ఉండడం వల్ల మనకి బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఇంటి దగ్గర కానీ లేదా వేరే వేరే వెదర్స్లో కానీ ఎలా ఉంటుంది అంటే మనకి మహా అయితే సంవత్సరంలో 1 నెల 2 నెలలు పూస్తాయి అంతే. కానీ ఇక్కడ అలా ఉండదండి. ఈ ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. చాలా ఎక్కువ సార్లు కూడా ఉంటుంది. ఇన్ని వేల రోజెస్ని ఒకే చోట చూడడం అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. అండ్ రోజెస్లో కూడా ఇన్ని కలర్స్ రోజెస్ ఒకే చోట చూడడం అనేది నిజంగా ఐ ఫీస్ట్ లాంటిదే. అండ్ ఈ రోజ్ గార్డెన్స్లో మాకు డ్యూయల్ టోన్ రోజ్ ఫ్లవర్స్ కూడా కనిపించినాయి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ పక్కనే మనకి ఎల్లో అండ్ వైట్ కలర్తో కనిపించింది. అలాగే పింక్ విత్ డార్క్ పింక్ కూడా కనిపించింది. అలా చాలా డ్యూయల్ టోన్ కలర్స్ చాలా ఉన్నాయి. నీలగిరి సమ్మర్ ఫెస్టివల్లో భాగంగా మనకి రోజ్ గార్డెన్లో రోజ్ షో కూడా చేస్తారు కదా. ఈ షోలో మనం అనుకున్నట్టు ప్రతి సంవత్సరం యూనిక్ షేప్స్లోని రోజెస్ అన్నిటిని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకి ఊటీ 200 ఇది ఎంట్రన్స్లో పెట్టారు. అది కాకుండా ఇంకా చాలా షేప్స్లోని పెట్టారు. ఇది టెంపుల్, బోట్,
అండ్ కరోనా థీమ్లోని గ్లోబ్కి మాస్క్ పెట్టి ఒకటి, ఇదే కాక ఇంకా చాలా షేప్స్లో పెట్టారండి క్యాప్సికమ్. అండ్ అలాగే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి, మీ క్యారీ బ్యాగ్ని మీరు పట్టుకెళ్ళాలి అనే థీమ్తోని పియానో అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఈ అన్నిటిలో నన్ను అట్రాక్ట్ చేసింది ఈ హౌస్ అండి. అసలు చాలా అద్భుతంగా ఉంది ఇది. అసలు ఇన్ని డిఫరెంట్ షేప్స్లో ఫార్మేషన్స్ చేయాలి అంటే అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదండి. ఎన్ని రోజుల నుంచి శ్రమ పడి ఉంటారు అక్కడ స్టాఫ్ అందరూ. అండ్ నైట్ టైం మనకి వ్యూ పాయింట్ చూడడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆల్మోస్ట్ ఊటీ సిటీ అంతా కనిపించింది. సో ఇవండి ఇవాళ విశేషాలు. మరిన్ని విశేషాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్.